పనబాకలో అంగరంగ వైభవంగా శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం. హాజరైన సచ్చిదానంద స్వామీజీ, బంగారయ్య శర్మ, పలువురు టీటీడీ బోర్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతుల ఆధ్వర్యంలో శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి అనంతరం కోటలింగేశ్వరుడు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుని తపోవనం స్వామీజీ, సచ్చిదానంద స్వామీజీ, శృంగేరి పీఠం ఆంధ్ర తెలంగాణ ప్రచారకర్త బంగారయ్య శర్మ, వారణాసి శృంగేరి పీఠం ఇన్ఛార్జ్ ఇంద్రకంటి సత్యం, పలువురు వేద పండితుల చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సార్వరాయుడు, సునీత దంపతులు, జ్యోతుల నెహ్రూ మనవడు అనీష్ నెహ్రూ ప్రత్యేక పూజలతో రాజు, వరపుల సత్యప్రభ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, జానకిదేవి, బెంగళూరు దర్శన్, రాజమండ్రి కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, వరపుల సుబ్బారావు, ఎస్విఎస్ఎన్ వర్మ, ఆదిరెడ్డి అప్పారావు, చైతన్య రాజు, వాసిరెడ్డి యేసుదాసు, రాజమండ్రి మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరందరికీ శివకేశవుల దర్శనంతో పాటు అన్న ప్రసాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు.